హలో, ఎంతవరకు వచ్చింది పని? పని అయిపోయే వరకు వచ్చింది. అయితే మనకి ల్యాండింగ్ వచ్చేసినట్టేనా? ఆగవయ్యా జ్వాలజిస్టు, నువ్వు చెప్పినంత సులువు కాదు అది. డాక్యుమెంట్స్ చేతికొచ్చాక కబురు పెడతా, అంతవరకు ఓపిక గుండు మరి. సరే మరి. ఏం మామ, ముద్ర సంగతి ఎంతవరకు వచ్చింది? కొన్నిసార్లు చావు కవర్లు చల్లగా, ఇలాంటి కవర్లు మెల్లగా వస్తుంటాయి. ముందు మనం అందేద్దాం రా ప్రశాంతంగా. మామ, ఇది మాత్రం వర్కౌట్ అయితే ఇంకా మనకి ఎదురు లేదు, తిరుగు లేదు మనకి. అంతే అల్లడా. ట్వింకిల్ లిటిల్ స్టార్, మన ఇద్దరము సూపర్ స్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, మన ఇద్దరము సూపర్ స్టార్. ట్వింకిల్ లిటిల్ స్టార్, మన ఇద్దరము సూపర్ స్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, మీ మామ అల్లులకు మోయిస్తా గిటార్. ఈ వాయిస్ రుద్రా, తెరా మీరు అమీర్లు అవ్వడానికి నన్ను పకీర్గా వాడుకుంటారా? ఆ షెడ్ లో బాక్స్ సెట్ ఉందని నాకెందుకు చెప్పలేదు? కాదు రుద్ర, ఏది కాదు? చూడు రుద్రా, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇలా ఆవేశపడతామని నీకు ముందుగా చెప్పలేదు. పని అయిన తర్వాత చెప్దామని, సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాం. ఈ లోపు నువ్వే వచ్చేసావు. ఏంటి మేకప్ వేస్తున్నావా? రుద్రా, అది నేను చెప్పేది ప్రశాంతంగా విను. ఇలాంటి వ్యవహారాలు నీకు కొత్త, అందులో నీకు చదువు లేదు, చెప్పింది అర్థం కాదు. ఇంట్లో మీ బావగారు ఒక పెద్ద మనిషి, ఆయనకి ల్యాండ్ ఇచ్చే ఆయన ఇంకా పెద్ద మనిషి. వాళ్ళిద్దరిని డీల్ చేసి ఆ ల్యాండ్ మన చేతికి వచ్చిన తర్వాత నీకు నిదానంగా చెప్దామని చిన్న అబద్ధం ఆడానంతే. అబద్ధం చిన్నదైనా పెద్దదైనా అబద్ధంతో బంధాలు పోతాయి. ఇక మీద మీ మాట నేను వినడం కాదు, నా మాట మీరు వినాలి. ఇక దాని పని మీది, పెత్తనం పైసలు నావి. అదేంటి మరి? అందులో మాకేం తడి లేదా? మరి మాకేం వదిలినట్టు నువ్వు? ఆ ల్యాండ్ చేతికొచ్చాక వ్యాపారం చేయనీకి మీరు నాతో ఉండాలి. ఎందుకంటే నాకు చదువు లేదుగా. అందుకే అంతకు మించి మీకు విలువైంది వదులుతున్నా, మీ ప్రాణాలు. బుద్ధిగా చెప్పేది వినడమే. ఎవడైతే ఆ ల్యాండ్ డొనేట్ చేస్తా అన్నాడో వాడి దగ్గరికి వెళ్ళి ఆ ల్యాండ్ మనకిచ్చేలా నేను సొంతకం చేయించుకొస్తా. ఇలాంటి లాభసాటి పనులు తప్పవు. అప్పుడు మనకి ఏ అడ్డంకులు ఉండవు. నా పనిలో నేను ఉంటాను, తర్వాత జరిగిపోయే పనులు మీరు చూసుకోండి. రేయ్, ఈసారి ఎవరన్నా నాటకాలు వేసారనుకో, ఇప్పుడు మీ ప్రాణాలు నేను వదిలేస్తున్నా, తర్వాత మీ ప్రాణాలు మీరు వదిలేయాల్సి వస్తుంది.